పాత బస్తీ లాల్ దర్వాజాలోని సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో 118వ బోనాల ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి. హైకోర్టు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో 6 సభ్యులతో కూడిన నూతన కమిటీ ఈ ఉత్సవాలను పర్యవేక్షించింది. బోనాల ఉత్సవాల సందర్భంగా 10 రోజుల క్రితం ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీ లెక్కింపు జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు నూతన కమిటీ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ లెక్కింపులో 5,90,226 రూపాయల నగదు లభ్యమైంది. చిల్లర రూపంలో 36,000 రూపాయలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా 6,26,226 రూపాయల ఆదాయం సమకూరింది. ఈ మొత్తాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ అదనపు కమిషనర్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో బ్యాంకులో జమ చేశారు. ఉత్సవాల సందర్భంగా ఈ 10 రోజులకు గాను ఆయా బ్రాంచెస్ నుంచి ఈ కింద తెలిపిన విధంగా ఆదాయం వచ్చింది. హుండియల్ అమౌంట్ 6,26,226, గోల్డ్ మిక్స్డ్ 6 గ్రాములు వచ్చింది, సిల్వర్ మిక్స్డ్ 28 గ్రాములు వచ్చింది, మిక్స్డ్ జర్మన్ సిల్వర్ 170 గ్రాముల చొప్పున వచ్చింది. తర్వాత ఆయా లైసెన్స్ రైట్స్ కింద వడి బియ్యము శారీస్ కలిపి కమిటీ వాళ్ళు నిర్ణయించిన వారికి 2,10,000కి ఇవ్వడం జరిగింది. తర్వాత కొబ్బరి చిప్పలకు గాను 25,000 ఒక అతనికి ఇవ్వడం జరిగింది. ఈ 2వ తారీఖు నుంచి నిన్న 10వ తారీఖు వరకు మనము ఏ అయితే ఈ వడి బియ్యానికి కానీ 51 రూపాయి, తర్వాత బోనానికి 51 రూపాయి, 2 విధాలుగా ఉంది. ఇది ఈ 4 రోజులు కలిపి 83,820 రూపాయలు వచ్చింది. టోటల్ కట్నాలకి అంటే శాంతి కళ్యాణం అయిన తర్వాత ఈ కమిటీ సభ్యులు వాళ్ళని ఈ పనిబాట్లు వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు కట్నం రూపంలో వాళ్ళని అడగడం జరుగుతుంది. ఈ సంప్రదాయం మీ అందరూ తెలిసిందే. దాని కింద 45,680 రూపాయలు వచ్చింది. మొత్తానికి 9,90,726 రూపాయలు రావడం జరిగింది ఈ ఉత్సవం సందర్భంగా అమ్మవారికి. ఇవన్నీ బ్యాంకులో గవర్నమెంట్ ఉత్తర్వులు మరియు హైకోర్టు ఉత్తర్వులు బ్యాంక్ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ హైదరాబాద్ వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. మహంకాళి మాతేశ్వరి బోనాల జాతర 118వ బోనాల ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించినందుకు మున్ముందుగా ప్రభుత్వానికి, ప్రభుత్వంలోని అన్ని శాఖల వారికి, మరీ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత 3వ తేదీ నాటి నుంచి ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమైంది అధికారికంగా కమిటీ ద్వారా. అయితే అప్పటికే 31వ తేదీ నాడు ఎండోమెంట్ వారు ఈ యొక్క దేవాలయాన్ని వాళ్ళు ఈ యొక్క జాతర నిర్వహించడానికి కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. 31వ తేదీ నాడు ఏదైతే ధ్వజారోహణ కార్యక్రమము, శిఖరం పూజ జరిగిందో అప్పటి నుండి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గత 3వ తేదీ నాడు ప్రభుత్వం అధికారికంగా కమిటీని నియమించడం జరిగింది. కమిటీ వారము మరి ఎండోమెంట్ వారం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క బోనాల యాత్ర విజయవంతమైనందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క ఈ 9 నవరాత్రుల్లో వచ్చినటువంటి మొత్తం హుండీ ఆదాయం 6,26,226 రూపాయలు. అలాగే మిక్స్డ్ గోల్డ్ అంటారు దాన్ని, అంటే అది ఎంత ఉందో యాక్యురేట్గా మనం చెప్పలేం కాబట్టి సికింద్రాబాద్ పరిధిలోని జవహర్ నగర్ శ్రీ